2013లో ఇది పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. చదువుకునే హక్కు ఎట్లుందో, పని చేసే హక్కు ఎట్లుందో, ఓటు హక్కు ఎట్లుందో, ఈ ఆహారం తినేటువంటి హక్కు, అది పౌష్టికమైన ఆహారం తినేటువంటి హక్కు రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చింది. ఎవరు దీనికి ఎలిజిబుల్ అవుతారంటే ప్రెగ్నెంట్ అయినటువంటి తల్లి నుండి, గర్భవతి నుండి, అంటే 3 నెలల పిండం నుండి కూడా హక్కుదారుడు అవుతాడు ఈ చట్టంలో భాగంగా. అందుకే గర్భిణీ స్త్రీలకు పౌష్టికమైన ఆహారం అంగన్వాడీల ద్వారా కోడిగుడ్డు, పాలు, మంచి భోజనం అందిస్తూ వారు ఆరోగ్యంగా ఉండాలని అక్కడ కేర్ తీసుకోవడం జరుగుతుంది ఈ చట్టంలో అనుగుణంగానే. దాని తర్వాత ఇదే చట్టానికి అనుగుణంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అని మాతా శిశు సెంటర్లను ఏర్పాటు చేసి మంచి ఆరోగ్యవంతమైన డెలివరీని ఏర్పాటు చేయడం, ఆశా వర్కర్స్ని ఏర్పాటు చేయడం వాళ్ళ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి. దాని తర్వాత డెలివరీ వచ్చిన తర్వాత పిల్లలకి బాలామృతం అంగన్వాడీల ద్వారా ఇవ్వడం. దాని తర్వాత పిల్లలకు కూడా 3.5 సంవత్సరాల తర్వాత అంగన్వాడీలో మంచి పౌష్టికమైన భోజనం అందించడం. అక్కడి నుంచి వస్తే స్కూల్లోకి వస్తే స్కూల్లో మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజనంలో కూడా ఎలాంటి పౌష్టికమైన ఆహారం కోడిగుడ్లతో వాటి డేలోకి ఎక్కించి ప్రతి ఒక్కరికి మెనూ ప్రకారం హైదరాబాద్లో కూర్చొని ఆఫీసర్స్ ఏ ప్రోటీన్స్ ఉంటాయి, ఎంత భోజనం పెడితే దేని ఉండాలో ఇదంతా సైంటిఫిక్గా తయారు చేసి పంపిస్తారు మెనూ రాష్ట్రం అంతా. దాన్ని ఫాలో చేసేటువంటి బాధ్యత. అదేవిధంగా ఇలాంటి హాస్టళ్లలో ఇందాక మీరు చూసిన మెనూ ప్రకారం భోజనం చేయడం, మరి అదేవిధంగా స్నాక్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆరోగ్యం. ఇది హక్కు, ఇది పథకం కాదు. కొన్ని పథకాలు తీసేయచ్చు, ఉంచవచ్చు, కానీ ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి ఈ హక్కుకు ఎక్కడ భంగం కలిగినా ఇలా కమిషన్ ఉంటుంది. ఈ కమిషన్ ఫిర్యాదు చేసేటువంటి హక్కు. ఈ వాళ్ళ హక్కు భంగం కలిగినప్పుడు ఈ కమిషన్ వాళ్ళ మీద చర్యలు తీసే కాదు. ఈరోజు రేషన్ షాపుల ద్వారా ఆహార భద్రత కార్డు ద్వారా బియ్యం ఇవ్వడం, బియ్యం ఇస్తున్నామా లేదా, అది క్వాలిటీ ఇస్తున్నామా లేదా, అది కూడా ఈ యొక్క చట్టం పరిధిలోనే వస్తుంది. ఈ కల్తీ జరిగినప్పుడు మరి ఇదంతా దీని పర్యవేక్షణలో అధికారులు ఉంటారు. ఆ అధికారుల మీద జిల్లా అధికారులు ఉంటారు. జిల్లా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారా లేదా, మరి వాళ్ళు కూడా ఈ యొక్క చట్ట ప్రకారం పనిష్మెంట్ బాధ్యులు అవుతారు. ఒకవేళ మా నిజాన్ని మా కమిషన్ ఫిర్యాదు వచ్చినప్పుడు పని చేస్తున్నటువంటి వాళ్ళతో పాటు జిల్లాధికారులు కూడా బాధ్యులు అవుతారు. వాళ్ళని కూడా పని చేసేటువంటి అధికారం ఈ కమిషన్ ఉంటుంది. మా కమిషన్కు నేరుగా ప్రజలు ఫిర్యాదు చేసినా మేము కేసు బుక్ చేసే అవకాశం ఉంటుంది. పేపర్ నుంచి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ను బట్టి కూడా సుమోటో కేసు బుక్ చేసి కూడా మేము విచారణ చేస్తాం. ఎగ్జాంపుల్, మీ జిల్లాలో లాస్ట్ ఏప్రిల్లో ఒక అబ్బాయి హాస్టల్లో మరి కలుషితమైన ఆహారం తిని అబ్బాయి మరణించిందని పేపర్లో రాగానే మేము కేసు బుక్ చేయడం జరిగింది. దాని విచారణ కూడా ఆదేశిస్తే ఇందాక మాకు రిపోర్ట్ రాకుండా ఇందాక వస్తే కలెక్టర్ గారు ఆడియో గారిని అపాయింట్ చేసి ఆ పూర్తి విచారణ జరిగి మాకు రిపోర్టు పంపించడం, ఫైల్ రెడీ అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా మా ప్రెస్ మిత్రుల ద్వారా స్వచ్ఛంద సంస్థలకు, ప్రెస్ మీడియా మిత్రులందరికీ మేము తెలియజేస్తుంటే ఈ చట్టం పట్ల అందరికీ అవగాహన కల్పించండి. ఒక వేదిక ఉన్నది, ఎక్కడైనా ఫిర్యాదులు చేయాలి. ఇందాక మా చైర్మన్ గారు చెప్తున్నారు, షాప్ దగ్గర బోర్డు ఉండాలి. ఎందుకు బోర్డు? వాళ్ళ హక్కుకు భంగం కలిగినప్పుడు ఏ అధికారికి ఫిర్యాదు చేయాలి. ఇలా మండలంలో అధికారి ఉంటాడు, ఎంఆర్ఓ, జిల్లాలో డిఎస్ఓ గారు ఉంటారు, లేకుంటే డీజీఆర్ఓ. ఏదో రాష్ట్రంలో ఫుడ్ కమిషన్ ఎట్లయితే ఉందో ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ను పరిశీలించేటువంటి అధికారి ప్రతి జిల్లా పీడీడీఆర్డీఏ గారు ఉంటారు. జిల్లా సమస్యల పరిష్కారాల అధికారి. వారికి కూడా కేసు బుక్ చేసే అధికారం ఉంది, విచారణ చేసే అధికారం ఉంది, పర్యవేక్షించే అధికారం వారికి ఉంటుంది. కాబట్టి ఈ చట్టం పట్ల అందరికి అవగాహన రావాలి. ఎందుకంటే ఒక గుడ్డే కదా,
ఒక భోజనమే కదా అని నిర్లక్ష్యం కాకుండా వారి హక్కుకు భంగం కలిగినప్పుడు కమిషన్ ఉంటుంది అనేటువంటి మాటను ప్రజలందరినీ చైతన్యం చేసేటువంటి బాధ్యత ప్రెస్ వాళ్ళకు, మీడియా మిత్రులందరికీ ఉంటుంది. మీరు ఎక్కడేమైనా జరిగినప్పుడు మీ ద్వారా వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు వాళ్ళందరూ కూడా ఈ కమిషన్ ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కొరకు ఈరోజు ప్రత్యేకంగా మన జిల్లా ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తాము. మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఇలా హాస్టళ్లలో కూడా కమిటీలు ఉండాలా, కేర్ ఫిషర్ వైజ్ కమిటీలు ఉండాలా, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో కూడా కమిటీలు ఉండాలి, కమిటీల పర్యవేక్షణ ఉండాలి. ప్రతి జనరల్ బాడీలో కూడా, అంటే ఇప్పుడు స్థానిక సంస్థలు లేవు, మేము దానిలో కూడా ఎజెండా అంశాలు పెడుతున్నాం, దానిలో చర్చ జరగాలి. ఒక కమిషన్ ఉంది, ఇది హక్కు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఇలా డెలివరీ పిల్లలు చూస్తే 90% చాలా బాగున్నారు. ఇలా అంగన్వాడీ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్, కానీ పిల్లలు చదువుకునే పిల్లలకు వచ్చేసరికి 12% రక్తహీనత లో చూస్తే 90% తినే దగ్గర లోపం ఉంటుంది. దీని పట్ల చైతన్యం రావాలి, విద్యార్థులలో చైతన్యం రావాలి, అదేవిధంగా టీచర్స్ సిబ్బందిలో చైతన్యం రావాలి. ఈ చట్టం ఉంది, వారి ఆరోగ్యంగా ఉంటేనే ఈ సమాజం బాగుంటుంది. ఆరోగ్యంగా చెడిపోతే పేదరికంలో మునిగిపోతారు. పేదరికాన్ని నిర్మూలించాలంటే ఆరోగ్యం కావాలి, ఆరోగ్య సమాజం కావాలని అనడానికే ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ పట్ల అందరిలో చైతన్యం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కూడా దీని ఫిర్యాదులు కానీ అవేర్నెస్, మా సంస్థ, మా యొక్క ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు ఇంకా దీని మీద పూర్తి శిక్షణలు మీరు ఏమైనా కావాలంటే కూడా పూర్తి ఇవ్వడానికి కూడా, అవేర్నెస్ ఇవ్వడానికి కూడా మా కమిషన్ ముందుంటుందని కూడా తెలియజేస్తాం.